ఇంటర్లింక్ V5.0 లాంచ్ చాలా వేగంగా వస్తోంది. మీరు సిద్ధంగా లేకపోతే మీ వెరిఫికేషన్ విండోను పూర్తిగా కోల్పోవచ్చు. మీ వెరిఫికేషన్ ప్రాధాన్యతను నిర్ణయబోయే కొత్త హ్యూమన్ నోట్ హెడ్ డాష్బోర్డ్ గురించి మీరు తెలుసుకోవలసిన ప్రతిదీ ఇక్కడుంది. హ్యూమన్ నోట్ హెడ్ డాష్బోర్డ్ మీ వెరిఫికేషన్ అవకాశాలు నిర్ణయించే 3 కీలక కొలమానాలను ట్రాక్ చేస్తుంది. ముందుగా మీ డైలీ మైనింగ్ రేట్, ఇది మీరు ప్రతిరోజు ఎంత స్థిరంగా మైనింగ్ చేస్తున్నారో చూపిస్తుంది. రెండోది మీ గ్రూప్ మైనింగ్ రేట్, మీ రెఫరల్ నెట్వర్క్ మరియు టీం పనితీరును కొలుస్తుంది. మరి మూడోది మీ బర్న్ సైకిల్, ఇది మీ హ్యూమన్ నోడ్ బలాన్ని నేరుగా ప్రభావితం చేసే కీలకమైన అంశం. ఇది ఇప్పుడు గతంలో కంటే ఎందుకు ముఖ్యమో ఇక్కడ ఉంది. V5.0 విడుదలైన తర్వాత వెరిఫికేషన్ స్లాట్లు చాలా పరిమితంగా మరియు అత్యంత పోటీతత్వంగా మారతాయి. బలమైన హ్యూమన్ నోట్స్ మాత్రమే ముందుగా వెరిఫై చేయబడతాయి, మిగిలినవి క్యూలో వేచి ఉండాలి. కాబట్టి మీరు ఇప్పుడు ఏమి చేయగలరు? ప్రతిరోజు నిరంతరం మైనింగ్ చేస్తూ ఉండండి. మీ రెఫరల్ నెట్వర్క్ ను బలోపేతం చేయండి, మీ గ్రూప్ మైనింగ్ పనితీరును పెంచండి, మరియు అన్నింటికంటే ముఖ్యంగా మీ హ్యూమన్ నోడ్ హెల్త్ ను వెంటనే ఆప్టిమైజ్ చేయడం ప్రారంభించండి. V5.0 ప్రారంభమయ్యే వరకు వేచి ఉండకండి. ఇంటర్లింక్ ఎక్స్చేంజికి ఇష్యూలో లిస్ట్ చేయడానికి ప్లాన్ చేయబడింది. వెరిఫికేషన్ ఎకోసిస్టమ్ కు గేట్వేగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు చర్య తీసుకోవడానికి సమయం ఆసన్నమైంది. మీ వెరిఫికేషన్ ప్రాధాన్యత మీరు ఈరోజు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.